హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ లర్నింగ్ విత్ క్రాంతి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్ అండి. సింపుల్ ఇంట్రెస్ట్లో నేను ఆల్రెడీ కొన్ని పార్ట్స్ అయితే చేయడం జరిగింది. మీలో ఎవరైతే ఆ పార్ట్స్ అయితే చూడలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అలాగే కార్డ్స్లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోకి అయితే రండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టైన్ at 5% per annum for 3 years and 4 years differ by 52 rupees. The sum is మనల్ని ఇక్కడ ఏం కనుక్కోమన్నాడండి? సమ్ అన్నా, ప్రిన్సిపల్ అన్నా, క్యాపిటల్ అన్నా, ఇవన్నా ఏదైనా ప్రిన్సిపల్లోకి వస్తాయి కదా. సో మనల్ని ప్రిన్సిపల్ కనుక్కోమన్నాడు. అండ్ ఇంకొకటి గమనిస్తే సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టైన్ అమౌంట్ అంటే ఒక పర్టికులర్ అమౌంట్ ఉందంట, ఆ ప్రిన్సిపల్ అమౌంట్. ఆ అమౌంట్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంట? 5% ఇచ్చాడండి. 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ప్లస్ అది ఏమన్నాడు? 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి కూడా 3 ఇయర్స్ 4 ఇయర్స్ వరకు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అని అన్నాడు. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 3 ఇయర్స్కి కొంత అమౌంట్ ఉంటుంది, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 4 ఇయర్స్కి కొంత అమౌంట్ ఉంటుంది. వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అయితే ఉంటుందో అది 52 రూపీస్ అన్నాడు. ఏమని చెప్పాడండి వాడు? సింపుల్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్కి ఒక అమౌంట్ ఉంటుంది, 4 ఇయర్స్కి ఒక అమౌంట్ ఉంటుంది. ఈ 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ అమౌంట్ ఎంత ఉందో అది 52 రూపీస్ అన్నాడు. ఓకేనండి. అండ్ ఇక్కడ మనం గమనిస్తే 3 ఇయర్స్ వరకుని 4 ఇయర్స్ వరకు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కామన్గానే ఉంది. సో డిఫరెన్స్ 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి అంటే 4 - 3 డిఫరెన్స్ అంటే 1 ఇయర్కి మనకి డిఫరెన్సే కదండి. 1 ఇయర్కి ఎంత అవుతుంది? 52 అవుతుంది. సో 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి? 52 రూపీస్ అవుతుంది. అంటే మనకి 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ 52 రూపీస్ వచ్చింది. అంటే 1 ఇయర్ అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 1 ఇయర్ అయింది. టీ ఈజ్ ఈక్వల్ టు 1 ఇయర్ అయింది. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 52 రూపీస్ అయింది. ఓకేనండి. నెక్స్ట్ మనకి తెలిసిన ఇంకొకటి ఏమి ఇచ్చాడండి? రేట్ పర్సెంట్ ఇచ్చాడు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5%. మనం ఒకటి గమనిస్తే ఏంటంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ని బాగా అర్థం చేసుకొని దాన్ని బట్టి గివెన్ డేటా రాసుకుంటే మనకి తెలిసింది ఒకటే సింపుల్ ఫార్ములా కదా, అందులో సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నేను అదే చేశానండి. మనకి ఏమి ఇచ్చాడు? డిఫరెన్స్ బిట్వీన్ 3 ఇయర్స్ అండ్ 4 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. డిఫరెన్స్ బిట్వీన్ 3 ఇయర్స్ అండ్ 4 ఇయర్స్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 1 ఇయర్ అవుతుంది. ఆ 1 ఇయర్కి డిఫరెన్స్ ఎంత అన్నాడు? 52 అన్నాడు. డైరెక్ట్గా అడిగేశాడు. ఓకేనండి. సో మనం ఇప్పుడు మనకు తెలిసిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతండి? 52. ఆల్వేస్ మనం ప్రిన్సిపల్ మనకు తెలియదు కదండి, అదే కనుక్కోమన్నాడు కదా, దాన్ని మనం ఎక్స్ అని అనుకుంటాం. ఎక్స్ ఇంటూ టైం ఎంతండి? 1 ఇయర్. డిఫరెన్స్ 1 ఇయరే కదా. సో అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. అదే రాశాను. సో ఇది పద్ధతి అండి. ఏం చేద్దాం? సింప్లిఫికేషన్ చేద్దాం. 5 20 టైమ్స్. సో మనకి ఎక్స్ ఎంత అవుతుందంటే x is equal to 20 into 52. సో 1040 x వాల్యూ వచ్చింది. x అంటే ఏంటండి? ప్రిన్సిపల్. సో ద సమ్ ఈస్ 1040 అవుతుంది. ఓకేనండి. ఇంత ఈజీగా అయితే మనం సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ ప్రాబ్లంకి అయితే వెళ్ళిపోదాం. సో ద నెక్స్ట్ ప్రాబ్లం అండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ on 1500 rupees for 3 years is 13.50. The difference between their rates of interest. చాలా డైరెక్ట్గా అడిగినట్టు అనిపిస్తుంది కదండి. సో ఒక్కసారి గమనిద్దాం.
డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. డిఫరెంట్ సోర్సెస్ అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అనుకుందాం. సో డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు అంటే 13.50 అన్నాడండి. ఓకేనండి, 13.50 అన్నాడు. ఎంత అమౌంట్కి? 15. సేమ్ అమౌంట్, ఇద్దరికి సేమ్ అమౌంట్ ఇచ్చాడు. 3 years ఇద్దరికి వ్యవధి, అంటే టైం 3 years, అమౌంట్ సేమ్. కానీ సింపుల్ ఇంట్రెస్ట్లో మాత్రం డిఫరెన్స్ వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్లో డిఫరెన్స్ వచ్చింది అంటే కనుక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారుతుంది కదండి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మారుతుంది. సో అది ఏంటనేది చూద్దాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారుతుంది, అలాగే డిఫరెన్స్ కూడా వాడు ఇచ్చేసాడు. క్లారిటీగా చూసేద్దాం. సో ఇప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలుసు కాబట్టి దానికి సింపుల్గా ఇంప్లిమెంట్ అనేది చేసేద్దామండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటండి? PTR/100. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు మనకి? 1500 అని ఇచ్చాడు. రెండు మనుషులకి ప్రిన్సిపల్ అనేది సేమ్ అని చెప్పాను కదా. సో 1500 అనేది ప్రిన్సిపల్ అయింది. ఓకే, టైం కూడా సేమ్. ఓకే, 3 years. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి తెలీదు. ఒకటికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R1తో ఇచ్చాడు అనుకుందాం, బై 100 మైనస్ ఇంకొకటికి కూడా అదే అమౌంట్ ఇచ్చాడు, అంతే టైము, అన్ని ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారింది. సో R2 రాశాను. 100 = మనకి సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ ఆన్ 1500 ఫర్ 3 years ఈజ్ 13.50 అన్నాడు. ఇది సింపుల్ ఇంట్రెస్టే కదండి. డిఫరెన్సెస్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చాడు? 13.50 ఇచ్చాడు. డినామినేటర్స్ సేమ్గా ఉన్నప్పుడు న్యూమరేటర్స్ని యాడ్ చేసేయచ్చు కదండి. సో యాడ్ చేసేసండి. 15 × 3 R1 మైనస్ R2. ఓకే, బై 100ని అవతలకి తీసుకెళ్ళిపోతున్నాను. అవతలకి తీసుకెళ్ళిపోతే ఏమవుతుందండి? 1350 అవుతుంది. ఓకేనండి, 0 0 గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 15 135 ఎన్ని టైమ్స్ పోతుందండి? 9 times పోతుంది. ఓకేనండి, 9 times పోతుంది. ఇక్కడ 10 ఉంది, 10 × 3 30 ఉంది. సో 9/30. R1 మైనస్ R2 ఈజ్ ఈక్వల్ టు 9/30 వచ్చింది. 9/30 అంటే ఎంతండి? 3/10. ఓకేనండి, 3/10. సో 3/10 అంటే ఎంత? 0.3%. సో మనకి ఎంత వచ్చిందండి? R1 మైనస్ R2 ఈజ్ ఈక్వల్ టు 0.3%. సో ఇది మన రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ ద రేట్స్ ఆఫ్ పర్సెంట్ ఎంత వచ్చిందండి? 0.3% వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లంకి అయితే వెళ్ళిపోదామండి. నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఏ సమ్ వాజ్ పుట్ అట్ simple interest at a certain rate for 3 years. Had it been put at 2% higher rate, it would have fetched 360 rupees more. Find the sum అన్నాడండి. ఓకేనండి, ఇది కూడా చాలా ఈజీ అండి. సో దట్ మనం చాలా ఈజీగా చేసేద్దాము. మనకి ఏమి ఇచ్చాడండి? రేట్ ఇచ్చాడు. టైం ఇచ్చాడు. టైం ఎంత ఇచ్చాడండి? టైం 3 years ఇచ్చాడు. ఓకేనండి, గివెన్ డేటా మనం రాసుకోవాలి కదండి. సో టైం 3 years రాశాను. నెక్స్ట్, హ్యాడ్ ఇట్ బీన్ పుట్ అట్ 2% హయ్యర్ రేట్, ఇట్ వుడ్ హ్యావ్ ఫెచ్డ్ 360 rupees మోర్ అన్నాడు. సో ఇక్కడ శ్రద్ధగా గమనిస్తే మనకి రేట్ పర్సెంట్ అనేది 2% పెంచాడు అనుకోండి. 2% పెంచిన తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 360 ఎక్కువ అవుతుంది అని అన్నాడండి. రేట్ అనేది 2% పెంచిన తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 360 పెరుగుతుంది అని అన్నాడు. అప్పుడు మనం రెండు రేట్స్కి డిఫరెన్స్ తీసుకుని 360కి ఈక్వలైజ్ చేస్తే సరిపోతుంది కదండి. చూద్దాం ఒకసారి. సో మనకి సమ్ము తెలియదు,
సమ్ అంటే ప్రిన్సిపల్ కాబట్టి ప్రిన్సిపల్ని ఎక్స్ అనేసుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా అండి, పీటీఆర్ బై 100. పీటీఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతండి, R+2 రాద్దాం. ఎందుకంటే 2% పెంచాడు కదండి, సో అందుకని 2% పెంచాడు కాబట్టి నేను R+2గా రాశాను. ఓకేనా. నెక్స్ట్ మైనస్ x ఇంటూ 3 ఇంటూ R బై 100 ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందండి, 360కి ఈక్వల్ అవుతుంది. సింపుల్. ఓకేనండి. సో సేమ్ డినామినేటర్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేసేద్దాం. న్యూమరేటర్స్ని యాడ్ చేసేసండి. 3x ఇంటూ R, 3x ఇంటూ 2, 6x. ఓకేనండి. నెక్స్ట్ మైనస్ 3xR బై 100ని అటు సైడ్కి తీసుకెళ్ళిపోతున్నాను. సో దట్ 36000 అవుతుంది. ఓకేనండి. ఇక్కడ శ్రద్ధ గమనిస్తే 3xR మైనస్ 3xR క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి 6x ఈజ్ ఈక్వల్ టు 36000 వచ్చింది. సో ఎక్స్ ఏమవుతుందండి, 6000 అవుతుంది. ఎక్స్ అంటే ఏంటండి మనకి, ప్రిన్సిపల్. సో ఈజ్ నథింగ్ బట్ P ఆర్ ప్రిన్సిపల్ ఆర్ సమ్. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూసేద్దామండి. పవన్ లెట్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ అట్ 9% సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ అన్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మనీ at a 10% of simple interest each for 2 years. If his total interest was 760, what amount was lent in each case? ఇది చాలా ఈజీగా కనిపిస్తుంది కదండి. సో మనల్ని ఇక్కడ ప్రిన్సిపల్ కనుక్కోమన్నాడు. ఇక్కడ 2 సిచ్యువేషన్స్ ఇచ్చాడు. 2 సిచ్యువేషన్స్లో కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఒక సిచ్యువేషన్లో 9% అన్నాడు, ఇంకొక పర్సన్ ఏమో 10% అన్నాడు. ఓకేనండి. సో అది కూడా టైం కూడా సేమ్ అన్నాడు, 2 years. సో మనం టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడండి, 760 అన్నాడు. సో చూసేద్దాం ఎట్లా చేయాలో. మనకి ఏమిచ్చాడు, ప్రిన్సిపల్ అనేది మనకి తెలియదు. ఓకే. నెక్స్ట్ టైం ఎంత తెలుసు, 2 years తెలుసు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9 తెలుసు బై 100. ప్లస్ రాస్తున్నాను ఎందుకంటే ఇఫ్ ఇస్ టోటల్ ఇంట్రెస్ట్ అంటే రెండాటిని కలిపితే కదా వస్తుంది. సో ప్లస్ రాశాను. నెక్స్ట్ ప్రిన్సిపల్ తెలీదు ఇంటూ 2. ఓకే. అంటే 2 yearsకే కదండి. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడండి, రెండో వాడికి 10 ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ రెండాటిని కలిపితే ఎంత అన్నాడు, 760 అన్నాడు. ఓకేనండి, రాశాను. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ డినామినేటర్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేసేయచ్చు. 9 2s అంతండి, 9 2s 18, 18p అవుతుంది ప్లస్ 20p అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 100 కదండి. 100 అటు సైడ్ వెళ్తే 00 అయింది. ఓకేనండి. 20p ప్లస్ 18p ఎంత అవుతుందండి, 38p ఈజ్ ఈక్వల్ టు 76000. p ఈజ్ ఈక్వల్ టు 76000 బై 38. సో p ఈజ్ ఈక్వల్ టు అంతే కదండి, 38 2 76 2000 అవుతుంది. సో అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ విల్ బి 2000 అండి. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూసేద్దామండి. సో ద నెక్స్ట్ ప్రాబ్లం అండి, ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 6 years బి ఈక్వల్ టు 30% ఆఫ్ ద ప్రిన్సిపల్, ఇట్ విల్ బీ ఈక్వల్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్టర్ అని అడిగాడండి. శ్రద్ధగా గమనించండి. ఇప్పుడు చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 6 years అంటే ఇంట్రెస్ట్ 6 years ఎంతకి ఈక్వల్ అవుతుంది అన్నాడు, 30% ఆఫ్ ద ప్రిన్సిపల్కి ఈక్వల్ అవుతుంది అన్నాడు. అంటే మనం ప్రిన్సిపల్ మొత్తం 100% అనుకుందాం. ప్రిన్సిపల్ మొత్తం 100% అనుకుందామండి. 30%కి
సింపుల్ ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్కి అన్నాడండి? 6 ఇయర్స్. మళ్ళీ చెప్తున్నానండి, నేను ప్రిన్సిపల్ని 100% అనుకున్నాను. ప్రిన్సిపల్ని 100% అనుకున్నాను. ప్రిన్సిపల్ 100% అంటే మనకి శ్రద్ధ గమనించండి. సింపుల్ ఇంట్రెస్ట్ 6 ఇయర్స్కి ఎంత అన్నాడు? సింపుల్ ఇంట్రెస్ట్ 6 ఇయర్స్కి 30% అన్నాడు. ఓకేనండి. సింపుల్ ఇంట్రెస్ట్ 6 ఇయర్స్కి 30% అంటే 6 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ 30% రాశాను. ఓకేనండి. సో 100%కి ఎంత? 100%కి ఎన్ని ఇయర్స్ అని అడిగాడు. సో చూడండి, ఇవి ఇట్లా క్యాన్సిల్ చేయండి. 6 5 పోతుంది. x ఈజ్ ఈక్వల్ టు 6 × 100/30. చూడండి, 5 100/5 20. సో ఈజ్ ఈక్వల్ టు 20 ఇయర్స్ అవుతుంది. సో ఈ విధంగా అయితే సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ subscribe to our YouTube channel e-learning with Kranti. Thanks for watching. Bye bye for now.